60 acres లో మరి కేసీ కెనాల్ కాలువ ఉన్నప్పుడు కూడా లేఅవుట్ కి పర్మిషన్ ఎట్లా ఇచ్చారని చెప్పి కూడా మాకు తెలియజేయాలి అధ్యక్ష. మూడోది అధ్యక్ష, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిపోయింది అధ్యక్ష, డిమాండ్స్ అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఈ రిజిస్ట్రేషన్స్ అక్కడ అవ్వట్లేదని చెప్పేసి పక్కా సర్వే నెంబర్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేపించారు అధ్యక్ష. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అధ్యక్ష, 3 డిమాండ్స్ అధ్యక్ష. ఒకటి, ఏ విధంగా ఈ అలైన్మెంట్లు మార్చారు, హైడ్రోక్రాలిక్స్ పర్టికులర్స్ ఎవరు అప్రూవ్ చేశారు, ఈ డిజైన్స్ మార్చడానికి అప్రూవల్స్ ఎవరు ఇచ్చారనేది అధ్యక్ష. డిమాండ్స్ వచ్చేసి అధ్యక్ష, ఈ శిల్పా వెంచర్ అనేది ఎక్కడైతే ఉందో ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ వెంచర్ల మీద ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష. ఇది కేవలం ఆలగడ్డలో జరిగిందని కాదు అధ్యక్ష, నంద్యాల ప్రాంతంలో కూడా కేసీ కెనాల్ అక్కడ కూడా బూట్ చేసి ఇప్పుడు ఫ్రెష్ గా అక్కడ కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నారు అధ్యక్ష. సో ఈ శిల్పా వెంచర్ రాష్ట్రంలో ఎక్కడైతే ఉంటే అక్కడ అన్ని చోట్ల కూడా ఎంక్వైరీ పెట్టించడమే కాకుండా రైతులకి అదే విధంగా అధ్యక్ష అమాయకంగా అక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. సుధాకర్ గారు నమస్తే అధ్యక్ష గారు. ఈ కేసీ కెనాలు ముఖ్యంగా కడప కర్నూలు కెనాల్ సార్. ఇది ఈ కెనాల్ కింద సుమారు 92,000 ఎకరాలు మా మైదుగురు నియోజకవర్గానికి వస్తుంది సార్. అక్కడ దానికి కేసీ కెనాల్ పైన రాజోల ఆనకట్ట కట్టాలని చెప్పి 2008లో రాజశేఖర్ శంకుస్థాపన చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిండ్రు, అయినా వర్క్ జరగలే. అయినా దాన్ని రాజోల ఆనకట్ట కట్టాలని చెప్పి టెండర్ పిలిచారు. టెండర్ పిలిచినా కూడా వర్క్ చేయకుండా వాళ్ళు కుందు నదిలో ఉన్నటువంటి ఇసుకను మాత్రం అమ్ముకుంటా ఉన్నారు, కానీ రాజోల ఆనకట్ట కట్టలే. అది దాని టైం కూడా ఎప్పుడు ఉందంటే 21లో అగ్రిమెంట్ అయింది, 24 మార్చి కదా కంప్లీట్ కావాలని ఉంది. అయినా కూడా ఇంతవరకు దానికి కంప్లీట్ చేయకుండా నిలబెట్టారు సార్ అధ్యక్ష. ఇప్పుడు ఆ కుందు నదిలో ఉన్నటువంటి రాజోల ఆనకట్టను అది ఇప్పుడు కర్నూలు పరిధిలో ఉంది ఆ ఆనకట్ట. దాని మన కడప కర్నూలు దానికి అలైన్మెంట్ ఇస్తే కన్నా మా కడపలో ఉన్నటువంటి దాన్ని ఇన్వెస్టిగేట్ దాన్ని చేసి దాని వర్క్ చేసేందుకు అనుకూలంగా ఉంటుందని నేను మంత్రి వారికి కూడా చెప్పడం జరిగింది. మంత్రి గారు దానికి సానుకూలంగా స్పందించారు. దానికి కొంచెం ఆర్డర్ ఇచ్చేస్తే గినా ఆ రాజోల ఆనకట్ట కడితే గినా శాశ్వతంగా మా మైదుగురు నియోజకవర్గానికి మా కడప జిల్లాకు శాశ్వతంగా నీటి అవకాశం బాగుంటుంది సార్. అందుకోసం మాకు అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటాం సార్. గారు చెప్పినట్టు అధ్యక్ష, రాజోలి ప్రాజెక్టు నంద్యాల జిల్లా ఆలగడ్డ ప్రాంతంలో వస్తుంది కాబట్టి అధ్యక్ష దానికి మేలని చెప్పి మా ప్రపోజల్ అధ్యక్ష. నువ్వు ఆన్సర్ క్వశ్చన్ చెప్తున్నావు, ఆన్సర్ ఇస్తున్నావు, మాకు అర్థం. ఓకే మినిస్టర్ గారు.